కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గర్భసంచి ఆపరేషన్ కని వెళ్తే అక్కడ ఆసుపత్రిలో తన ప్రాణాలే కోల్పోయింది. ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళ బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే అక్కడ ఆసుపత్రిలో కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తూ ఉంటారో ఆపరేషన్‌కి ముందు ఏదైతే మత్తు సూది ఇస్తూ ఉంటారో అంటే అనస్థీసియా ఏదైతే ఇస్తూ ఉంటారో అది ఇచ్చిన తర్వాత తను ఇంకా శ్వాస ఆడట్లేదు, తను ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ బంధువులు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇదంతా వాళ్ళ ఒక డాక్టర్ వల్లే జరిగింది అని చెప్పేసి ఎవరైతే రాజేశ్వరి అనే ఒక పేషెంట్ ఉందో రాజేశ్వరికి ఆల్రెడీ 2 పిల్లలు. ఇప్పుడు మరోసారి గర్భసంచి అంటే తనకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆపరేషన్ చేయాలనగా అక్కడ ఉన్న డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి ఒక అనస్థీసియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇచ్చిన సమయంలోనే ఇచ్చిన తర్వాత వెంటనే తను ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళ బంధుమిత్రులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ డాక్టర్ పైన కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మనం హైదరాబాద్లో కూడా చూసాము. దాదాపు 11 మంది నకిలీ డాక్టర్లు అయితే ఇక్కడ దొరకడం అయితే జరిగింది. అంటే వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి వాళ్ళు స్టడీ చేయకుండా ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తున్నారని చెప్పేసి ఓపీ రాస్తున్నారని చెప్పి చాలా మందిని అయితే ఇక్కడ దాదాపు 11 మందిని అయితే అదుపులోకి తీసుకోగా ఇంకొకరిని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎవరైతే ఆ మెడిసిన్ అమ్ముతున్నారని చెప్పేసి అంటే ఎక్స్పైరీ అవుతున్న మెడిసిన్ కూడా వాళ్ళకి అలా అసలు ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నారో కూడా తెలియకుండా ఇస్తున్నారని చెప్పేసి ఒక మెడికల్ పర్సన్ని కూడా అదుపులో అంటే దాదాపు 12 మందిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ 12 మందికి లైసెన్స్ లేవు. సో అలానే ఇక్కడ ఇతన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులు అయితే అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే కామారెడ్డి జిల్లా ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అక్కడ నిరసన తెలుపుతూ ముఖ్యంగా మా రాజేశ్వరి ఇప్పుడు తిరిగి వస్తుందా, మాకు ప్రాణ నష్టం కల్పించాలి అని చెప్పేసి కూడా వాళ్ళ బంధుమిత్రులు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే ఆన్సర్ చెప్పాల్సిందే, ఎలా జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి. ఇంతకుముందు గతంలో కూడా ఇలాంటివి జరిగాయా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఒక ప్రాణం ఎంత విలువైందో మనకందరికీ తెలిసిందే. అంటే తను ఇలా ప్రాణాలు కోల్పోతుందని చెప్పేసి కూడా ఆల్రెడీ ముందుగానే ఒక 2కి జన్మనిచ్చింది కాబట్టి తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్స్ కూడా కొంచెం కొత్త కాదు కాబట్టి డాక్టర్స్ని నమ్మడం జరిగింది. ఉన్న ఆసుపత్రిని అయితే నమ్మడం జరిగింది. కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు తను ఎవ్వరు కూడా ఊహించలేదు. ఇలా జరగడం అనేది ఎంతో బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే అక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.